హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ చేతి నా వంట. ఫ్రెండ్స్, మనందరికీ ప్రసాదం అంటేనే ముందుగా గుర్తొచ్చేది పులిహోర అండి. మామూలుగా అయితే చింతపండుతో చేస్తారు. నేనైతే ఈరోజు నిమ్మకాయతో చేశానండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. మనకు ముఖ్యంగా పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా అన్నం అయితే కావాలి కదా. అన్నం కోసం 2 కప్స్ రైస్ తీసుకొని 4 కప్స్ వాటర్ వేసుకొని ఈ విధంగా రైస్ కుక్కర్లో వేసుకొని పొడి పొడిగా ఉడికించుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా చల్లారబెట్టుకోవాలి. అప్పుడే మనకు పొడి పొడిగా వస్తుంది. నాకైతే నిమ్మకాయ పులిహోర కోసం ఈ విధంగా నేనైతే ఒక 5 నిమ్మకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ పక్కకు తీసుకొని ఒక గిన్నెలోకి మనకు అన్నంకి సరిపడా సాల్ట్ వేసుకొని అందులోకి అయితే నిమ్మకాయ రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నం బాగా చల్లారేలోపు మనం స్టవ్ మీద పోపు కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి పులిహోరకి. అప్పుడే అన్నం అనేది మనకు డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా వేరుశనగ పలుకులు వేసుకొని వేయించుకున్న తర్వాతే పోపు గింజలు వేసుకోవాలి. ముందుగా పోపు సామాన్లు వేసుకుంటే తొందరగా మాడిపోతాయి. వేరుశనగ పలుకులు బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు వేరుశనగ పలుకులు పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మనకు రైస్కి సరిపడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నిమ్మకాయ రసం పిండుకున్నాం కదా, అదంతా చల్లారిపోయినటువంటి అన్నంలో వేసుకొని సాల్ట్ అది పట్టేలాగా బాగా మొత్తం కలుపుకోవాలి. అన్నం అంతా బాగా చల్లారిన తర్వాతే నిమ్మకాయ రసము, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా నిమ్మకాయ రసం వేసుకుంటే చేదొస్తుంది. ఇప్పుడు ముందుగా వేసి పెట్టుకున్నటువంటి పోపును కూడా ఇందులో వేసుకొని అన్నంకంతా బాగా పట్టే వరకు కలుపుకోవాలి. అదే మనకు చింతపండు పులిహోరకి అయితే చింతపండు దగ్గర పడే వరకు వెయిట్ చేయాలి. 2 సార్లు పోపు పెట్టుకోవాలి. ఆ పని అనేది లేకుండా ఉంటుందండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే ప్రసాదమైనా తొందరగా అయిపోతుంది. పిల్లలకు లంచ్ బాక్స్ కోసమైనా ఈజీగా చేసి పెట్టచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.